దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం యొక్క కార్యవర్గ సమావేశం ఏలూరు పట్టణంలో జరుగుతున్నది. ఈ సందర్భంగా చేసినటువంటి రాష్ట్ర మండలి నుండి చేసినటువంటి మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యవర్గ యొక్క సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఏలూరు పట్టణ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ సముద్రాల దుర్గారావు గారు వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇతను మనకు ఏలూరు సభ్యులకు సంబంధించి అధ్యక్షుడు దుర్గారావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఏలూరు నివాసి శ్రీ పెరుమాక వెంకట సుబ్బారావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం కోశాధికారి శ్రీ ఎవ్వారు సత్యనారాయణ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ బివిఎస్ సుబ్బారావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం స్టీరింగ్ కమిటీ చైర్మన్ శ్రీ మాల్యాల సీతాపతి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నూలు జిల్లా పరిధికి శ్రీ మహమ్మద్ రఫీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. పెద్దలు, గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సంఘానికి పూజ్యుడు కాకినాడ శ్రీ ప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ గాలి రవికుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నేను మీ అవారు సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం కోశాధికారిని. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోగలరు. మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని మనం మొదలు పెడతాము. ఈ సందర్భంగా మన యొక్క సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి విషయాలను, భవిష్యత్తు కార్యాచరణను మన గౌరవనీయులు గౌరవాధ్యక్షులు శ్రీ సుబ్బారావు గారు వివరంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం యొక్క కార్యవర్గ సమావేశానికి హాజరైన మన మిత్రులందరికీ, అట్లానే పెద్దలకి అందరికీ కూడా మా శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. మనం దస్తావేజ్ లేఖల వ్యవస్థ గత 5 సంవత్సరాలుగా అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ వచ్చాం.
అయినప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా ఉన్న సమస్యలను మనమంతా కూడా సంఘ నాయకత్వంలో ఎదుర్కొంటూ సమస్యలకు పరిష్కారం ఇచ్చారంటే ఐజీ గారితో సమావేశం అయ్యాం. అట్లానే మరి వివిధ అధికారులతో హాజరై అట్లానే కోర్టుకి వెళ్ళాల్సిన చోట కోర్టుకి మన బిల్లు ఫైల్ చేయటం అట్లాంటి కార్యక్రమాలు మన సంఘం ఎంతో దూరదృష్టితో వ్యవహరిస్తూ ఫైల్ చేయడం జరిగింది. అవన్నీ కూడా కోర్టులో పెండింగ్లో ఉన్న కారణంగా ప్రభుత్వం ముందరకు వెళ్ళలేని పరిస్థితిలో ఉండటం జరిగింది. మనం ఒకటే ఆలోచన చేసుకోవాలి, దస్తావేజుల వ్యవస్థ ఇప్పటి వరకు దీన్ని ఎవరు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా మన వ్యవస్థను మనం కాపాడుకునే నాయకత్వం మనకుంది. సంక్షేమ సంఘం ఎప్పటికీ కూడా దస్తావేజుల వృత్తి కొనసాగడానికి కావలసిన అనేక రకాల చర్యలు తీసుకుంటూ మనందరికీ ధైర్యాన్ని నింపుతూ ముందుకు సాగుతోంది. అట్లాంటి సంఘాన్ని మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని భావిస్తున్నాం. ఎందుచేతంటే మనం ఏదైనా క్షేత్రస్థాయిలో బలంగా ఉంటేనే రాష్ట్ర స్థాయిలో సంఘం బలోపేతం అవుతుందన్నది నా నమ్మకం. అట్లానే ఎంతో మంది దీనికోసం అభివృద్ధి కృషి చేస్తూ అట్లానే మన ట్రెజరర్ అవార్ సత్యనారాయణ గారు కానివ్వండి, కోశాధికారి మన ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధాకర్ గారు కానివ్వండి, ఎప్పుడు కూడా వారు మన అధ్యక్షులతో పాటు వెనకాల మంచి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. మనం ఒకటే ఎప్పటికీ కూడా మన వ్యవస్థ కొనసాగాలి, మన వ్యవస్థ యొక్క సంక్షేమం మనకు కావాలి, వ్యవస్థ ఎప్పటికీ కూడా ఇంకా దినదినాభివృద్ధి చెందాలన్నది మా అభిప్రాయం. దానికి తోడుగా అట్లానే మన కాకినాడ ప్రసాద్ గారు, విజయ్ ప్రసాద్ గారు, నేను అట్లానే మహమూద్ గారు పాపం ఇప్పుడు వయసు రీత్యా రాలేకపోయినప్పటికీ వారు సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. అట్లానే మన స్టీరింగ్ కమిటీ చైర్మన్ మరి సీతాభద్రరావు కానివ్వండి, మన గాదే రవి గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినప్పటికీ కూడా అందరికీ కూడా ఒక మంచి కనెక్టివిటీ, స్టేట్ అంతా కూడా మంచి కనెక్టివిటీని ఇస్తూ ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకు మనం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం భవిష్యత్ కార్యక్రమం ఏంటన్నది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రతి సభ్యుల స్థాయిలో నుంచి సంఘాలు బలోపేతం అయితే, అవి జిల్లా సంఘం బలోపేతం అయితే రాష్ట్ర సంఘం బలోపేతంగా ఉంటుంది. అప్పుడు మనం ఏది చేయాలన్నా కూడా ఒక ఇంటిమేషన్ కానీ మెసేజ్ కానీ ఇచ్చేటప్పటికి మొత్తం రాష్ట్రంలోని దస్తావేజులంతా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అది అట్లా చేయడానికి సహాయపడుతుంది. అట్లానే ఎక్కడి నుంచో ఇచ్చేదంటే ఈ రోజు కార్యవర్గ సమావేశం జరుగుతుందంటే నిజంగా నేను చాలా సంతోషిస్తా. ఎమ్మెల్యే నుంచి వచ్చిన సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూడా అట్లానే వచ్చారు. అట్లాగా దీని మీద మనకి మన వ్యవస్థ మంది ఒక కుటుంబం, ఆ కుటుంబానికి చేసే సమావేశానికి మనమంతా హాజరై మన మద్దతు తెలియజేయాలనే భావన మనలో ఉండాల్సిన అవసరం ఉంది. అది ఏదో ఎవరు నాయకులు చేస్తున్నారులే, వాళ్ళు వెళ్తారు చేస్తారు, మనం ఉద్యమం చేసుకున్నాం, మన దస్తావేజులను రాసుకున్నాం అనే వ్యవహారం మనం ఉండకూడదు. ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పనిసరిగా అందరూ కూడా స్పందించాలి. అవసరం అయితే ఒక రోజు వృత్తి మానుకోవాలి. అవసరమైతే అందరూ రూపాయలు సంఘానికి ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చేయాలి తప్పించి నేను వెళ్ళకపోయినా అయిపోతుంది, వాడు వెళ్ళకపోయినా అయిపోతుంది, మనం వెళ్ళకపోతే ఆగిపోతుందా, మన దస్తాలు రాసుకున్నాం, అట్లాంటి ఆలోచనలు నిర్మించుకోవాల్సిందిగా చేసి సంఘం అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం.
చేతనంటే ప్రతి స్థాయిలోనూ కూడా మనం ముందుకు సాగాలి. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన అధ్యక్షులు అట్లానే కోశాధికారి వీళ్ళంతా కూడా వెళ్ళి మన మినిస్టర్ గారైన సత్యప్రసాద్ గారిని కలవడం జరిగింది. అట్లానే మరి ఛాంబర్లో వాళ్ళ ఇనాగరేషన్ జరుగుతుంటే నేను అభినందన తెలియజేసి వారికి మన మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు తప్పనిసరిగా స్పందించి మీరు వృత్తిని ఏ విధమైన ఇబ్బంది లేకుండా కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పని వారు మనకి అభయం ఇవ్వడం జరిగింది. ఎంతో సంతోషించాం. లేదంటే అట్లాంటి వాళ్ళు అధికారంలోకి రావటం మనందరికీ సంతోషదాయకం. అట్లానే మన మినిస్టర్ గారు అనగా సత్యప్రసాద్ గారు మన దత్తావిలేకరుల వ్యవస్థని కాపాడే బాధ్యత నాది అని చెప్పని ఆయన హామీ ఇవ్వడంతో మనందరికీ మళ్ళీ నూతన ఉత్సాహం వచ్చింది. అట్లానే మన అధ్యక్షులు వారు అట్లానే మన వీరి కోశాధికారి వారి కృషితో మన ముఖ్యమంత్రి గారిని కలవడానికి అధికారులో మనకు అపాయింట్మెంట్ ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి కూడా మెమోరాండం ఇచ్చి వారి దగ్గర నుంచి కూడా హామీ తీసుకొని మన వ్యవస్థ బలోపేతం కావాలి, మన వృత్తికి రక్షణ కావాలి, మన దశావిలేకరుల వ్యవస్థ కొనసాగాలి. అట్లానే 2.0లో ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కారం చేయడం కోసం మన శాఖ మంత్రులు సత్యప్రసాద్ గారు అధికారులతోనూ యూనియన్ సభ్యులతోనూ కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆ సమావేశంలో ఏవైతే మనకు సమస్యలు ఉన్నాయో ఇప్పటి వరకు 2.0లో ఒకవేళ 2.0ని కంటిన్యూ చేయదలుచుకుంటే 2.0లో మనకు కావాల్సిన మార్పులు ఏమున్నాయి, అట్లా లేదు 2.0 కాదు 1.0నే చేస్తామంటే ఇంకా సంతోషం. మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. 1.కి 2.0కి ఉన్న తేడాలు ఏంటంటే కొన్ని టెక్నికల్ గా న్యాయపరంగా 1.0లో ఉన్న సౌలభ్యం 2.0లో లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే 1.0 అన్నది కొంత సిస్టమేటిక్ గా ఉంది. 2.0 అన్నది దాంట్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అవి న్యాయపరంగా చట్టపరంగా అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అట్లాంటివి కాకుండా ఉండాలి అని అంటే మనకి 1.0 ఉన్నట్టయితే బాగుంటుందని చెప్పి అన్నది మేము రేపు వచ్చిన ముఖ్యమంత్రి గారిని కలిసిన లేకపోతే మళ్ళీ మన శాఖ మంత్రులతో ఆఫీసర్తో మీటింగ్ జరిగిన ఆ సమస్య విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తాం. అట్లానే మన ఏదైతే ఈ వృత్తి మీద ఆధారపడి మనం జీవనం సాగిస్తున్నామో మేము చాలా మంది కొంతమంది సీనియర్లు అయిపోయారు. ఏదైనా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు 1 సంవత్సరం చేయగలుగుతుంటే చేయాలి తప్పించి దీని మీద యువత ఆధారపడి ఉంది. వారి జీవనం కూడా మెరుగుపడాలి అని అంటే యువత కోసం మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్లానే యువతకి మనం ఏదైతే మనకు ఉన్న అనుభవం ఉందో వారితో షేర్ చేసుకుంటూ వారిని కూడా మన స్థాయికి తీసుకురావాల్సిన బాధ్యత సీనియర్ దస్తావేజుల మీద ఉంది. అది కూడా మనం గమనించాలి. ఇచ్చేదంటే జూనియర్స్ తెలియకపోతే తప్పులు చేయొచ్చు, లేకపోతే అవగాహన లేక తప్పులు చేయొచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం కూడా వాళ్ళని గైడ్ చేసి మన స్థాయికి వాళ్ళు తీసుకొచ్చినట్టయితే వ్యవస్థ ఎప్పటికీ ఒక మంచి వ్యవస్థగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఇచ్చేదంటే మన మేధస్సు మనతోనే క్లోజ్ అయిపోకూడదు. మన మేధస్సు 10 మందికి పంచగలిగితే మన అంతటి వాళ్ళు ఆ 10 మంది అవుతారు. మనం గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా మనం అందరూ వాటిని కూడా మంచి స్థాయికి తీసుకురావాలని బాధ్యత సీనియర్ అందరి మీద ఉందని చెప్పని భావిస్తూ మరి ఈ రోజున సుదూర ప్రాంతాల నుంచి ఈ సమావేశానికి హాజరైన మన సోదర దస్తావేజులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇట్లా మన సంఘం పటిష్టం కోసం ప్రతి ఒక్కరు ఇది నాది అనే బాధ్యత తీసుకుని సంఘాన్ని అభివృద్ధి చేయాలి. అట్లానే ఏదైనా ప్రాంతం నుంచి వాళ్ళు నలుగురు దత్తవేళాకలు అటెండ్ అయితే మళ్ళీ సమావేశం ఎక్కడైనా ఉంటే నలుగురు ఎర్రమండూరు ఎట్లా అవ్వాలన్నది ఆ నలుగురు ఆలోచించి మన ఆదరణ పెంచాలి. ఆదరణ పెంచితేనే మనం పటిష్టంగా ఉంటాం. అట్లానే మన కొన్ని సమస్యలు చెప్పుకోవడానికి వీలవుతుంది. అది సమస్యలు మా దృష్టికి వస్తే మేము దాంట్లో తీర్మానం చేయడానికి ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నది ఆలోచిస్తాం. అట్లానే అందుకని మనంతా కూడా చాలా కలిసికట్టుగా ఒకే మన ఇచ్చేదంటే దత్తవేళాక వ్యవస్థ అన్నది ఒక వసుదైక కుటుంబం లాంటిది. ఆ విషయం మర్చిపోకూడదు. మనం సోదరుడికి ఏదైనా తెలియకున్నా ఇబ్బంది వచ్చినా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సిన వ్యవస్థ ఉంది. అట్లానే ఎవరైనా దత్తవేళాకరికి ఆఫీసులో ఏదైనా అవమానం జరిగినా ఇబ్బంది కలిగినా అందరూ కూడా వెళ్ళి పోరాడి సమస్యను మనకి సానుకూలంగా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని భావిస్తూ మరి అట్లా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించాలని భావిస్తూ అట్లానే మరి ఈ వ్యవస్థని కొనసాగించడానికి మన మంత్రులు కూడా కంకణబద్ధమై ముందుకు సాగాలని సంఘం పటిష్టం చేయడం కోసం అందరూ కూడా ఎవరి వంతు కృషి వాళ్ళు చేయాలని చెప్పని మనసా వాచా కావున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈ కార్యవర్గ సమావేశం మనము రాష్ట్ర దస్తావేజీకరణ సంక్షేమ సంఘం యొక్క సిద్ధాంతం ప్రకారం ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఒక సంవత్సరానికి ఒకటి కార్యవర్గ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యవర్గ సమావేశము గత 3 నెలల క్రితం రాజమండ్రిలో జరిగింది కనుక ఇప్పుడు ఇక్కడ ఏలూరులో పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే